తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఇటీవల సబ్ కమిటీకి ఉద్యోగుల డిమాండ్లపై రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. రేపు కేబినెట్లో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో ఏడాది పెంచుతారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఇటీవల సబ్ కమిటీకి ఉద్యోగుల డిమాండ్లపై రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. రేపు కేబినెట్లో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో ఏడాది పెంచుతారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సచివాలయం నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాసేపటి క్రితం సచివాలయంలోని 6వ ఫ్లోర్లో ప్రారంభమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా సభ్యులుగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు వ్యవహరిస్తున్నారు. వీరితో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు త్రిసభ్య కమిటీని కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆ ముగ్గురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటు ఉద్యోగ జేఏసీ ఒకే డిమాండ్ వినిపిస్తుంది. దాదాపు 57 ముఖ్య డిమాండ్లు ఉండగా అందులో 10 ఆర్థికపరమైన డిమాండ్లు ఉన్నాయి, మిగతా 47 ఆర్థికేతర డిమాండ్లు ఉన్నాయి. ఈ అన్ని డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పేసి పదే డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని డిమాండ్స్ను పరిష్కరించడం సాధ్యం కాదు. కొన్ని అనువైన డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 5 డిఏలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటితో పాటుగా పిఆర్సీ కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ రాబోయే జూలై నాటికి 2 పిఆర్సీలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2 పిఆర్సీలు 5 డిఏలు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇక ఉద్యోగులంతా కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తామని చెప్పేసి వారంతా కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఒక కమిటీని, త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. ఇటీవల త్రిసభ్య కమిటీ సమావేశమై ఉద్యోగ సంఘ నేతలతోటి వారి డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి చెప్పింది. ఇందులో ఆర్థికపరమైన సమస్యలతో పాటుగా ఆర్థికేతర సమస్యలను కూడా ఒక నివేదిక రూపంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి అందజేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీతో పాటుగా ఇప్పుడు అధికారులు ముగ్గురిని ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా వరాలు కుల్పిస్తారా అని చెప్పేసి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 61 సంవత్సరాల వరకు కూడా పదవీ విరమణ వయసు అయితే కొనసాగుతోంది. దీన్ని రాబోయే రోజుల్లో 1 సంవత్సరం పెంచాలా, 3 సంవత్సరాలు పెంచాలా, 2 సంవత్సరాలు పెంచాలా అనేది కొంత స్టడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పదవీ విరమణ వయసు పెంచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు జరగబోయే క్యాబినెట్లో ఖచ్చితంగా ఒక డిఏతో పాటుగా కొన్ని ఆర్థికేతర సమస్యలు ఉంటాయి. ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ జేఏసీ నేతలందరూ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు మొరపెట్టుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా ఒక డిఏను ఇస్తే దాదాపు 9,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది. వారికి బకాయిల రూపంలో చాలా వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రకాల జీపీఎఫ్ డబ్బులు కావచ్చు, పిఎఫ్ డబ్బులు కావచ్చు, ఇతర ఏవైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో వారు దాచుకున్న డబ్బులే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి సరెండర్ లీవ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఏ ఒక్క బిల్లు కూడా పాస్ కావట్లేదని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు ఉద్యోగ సంఘ నేతలతోటి అదేవిధంగా ఇటు త్రిసభ్య కమిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులతో కూడా సమావేశమైంది. ఈరోజు ఒక కొలిక్కొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు కేబినెట్కి సమావేశం ఉంది కాబట్టి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక డిఏతో పాటుగా కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్యపరమైన బిల్లుల చెల్లింపులు కావచ్చు, లేకపోతే 317కి సంబంధించిన సమస్యలు. ఎందుకంటే గతంలో 317 వల్ల చాలామంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కుటుంబం ఒక దగ్గర, ఉద్యోగులు మరొక దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా చాలామంది ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే 20 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. బట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం కాసేపు క్రితం ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తదనంతరం వారంతా కూడా మీడియాతో వచ్చి అక్కడ జరిగిన విషయాలను మీడియాకు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలతో పాటుగా రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కూడా పూర్తి స్థాయిలో కేబినెట్లో సమావేశం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలే ఇందులో పెద్ద ఎత్తున ప్రస్తావనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ టేబుల్ ఐటెం కింద వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేబినెట్ ఎజెండాలో మాత్రం ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుకు సంబంధించి కూడా కేబినెట్ అజెండాలో ఇప్పటి వరకైతే లేదు. దాన్ని టేబుల్ ఐటంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇటు తెలంగాణ కేబినెట్లో ఈరోజు ఆ రేపు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.